హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నడుం నొప్పి అంటే బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఉండే కామన్ అపోహ, నేల మీద పడుకుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది, ఇందులో నిజమెంత? రెండోది, మనం వాడే మ్యాట్రెస్ అంటే పరుపుకి బ్యాక్ పెయిన్కి ఏదైనా లింక్ ఉందా అనే విషయం గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విషయం, నేల మీద పడుకుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది, ఇందులో నిజమంతా అంటే నా సమాధానం అబ్సల్యూట్లీ నో. నేల మీద పడుకుంటే నడుం నొప్పి ఏమీ తగ్గదు. ఇందులో సైంటిఫిక్గా లాజిక్ చూద్దాం. మన నడుము అంటే లుంబార్ స్పైన్ అంటామండి, ఇది ఒక లార్డోటిక్ కర్వేచర్లో ఉంటుంది, అంటే ఇలా ఎక్స్టెన్షన్లో ఉంటుంది. కామన్గా ఇలా ఉంటే ఫిజియలాజికల్గా ఉంటుంది అండ్ నడుం నొప్పి రాకుండా ఉంటుంది అనే విషయాన్ని సైన్స్ నిరూపిస్తుంది. నేల మీద పడుకుంటే డెఫినెట్లీ ఈ లార్డోటిక్ కర్వేచర్ అంటే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్పైన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ నేల అనేది చాలా హార్డ్గా ఉంటుందండి. సో మన మిగతా జాయింట్స్ మీద ప్రెషర్ పడటం వల్ల ఫస్ట్ది యూ డోంట్ గెట్ ఎనఫ్ స్లీప్, అంటే మంచి స్లీప్ రాదు. అండ్ రెండోది, నడుం నొప్పితో బాధపడే వాళ్ళకి ఆ మజిల్స్ చుట్టూ కూడా బాగా బిగుసుకుపోయి ఉంటాయి, అంటే స్పాజంలో ఉంటాయి. వాళ్ళు నైట్ టైం ఏదన్నా బాత్రూమ్కి కానీ లెగవాలన్నా వాళ్ళు ఆ మజిల్స్ని ఎక్కువ స్ట్రెస్ చేసి నేల మించి లెగవటం అనేది చెయ్యాలి. సో అది ఒక డిసడ్వాంటేజ్ నేల మీద పడుకుంటే. సో మనకి నేల మీద పడుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది అనే విషయంలో ఏమాత్రం నిజం లేదు. ఇంకా రెండో విషయానికి వస్తే, మనం వాడే పరుపు అంటే మ్యాట్రెస్కి నడుం నొప్పికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయానికి వస్తే డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ లింక్. అదేంటంటే, మనం చాలామంది పల్లెటూరులో చూస్తూ ఉంటాం, నవార్ మంచం వాడుతూ ఉంటారు ఆరబయట వేసుకుని, లేదంటే బాగా హై అండ్ హోటల్స్లో కూడా చూస్తాం ఫోమ్ మ్యాట్రెస్, బాగా మెత్తగా ఉండే సాఫ్ట్ మ్యాట్రెస్ వాడుతూ ఉంటారు. ఇందులో ఏమవుతుంది, మనం చూస్తే కనుక మన ఈ నవార్ మంచం మీద పడుకున్న, ఈ సాఫ్ట్ మ్యాట్రెస్ మీద పడుకున్న మన స్పైన్ది ఈ లార్డోటిక్ అంటే ఈ ఎక్స్టెన్షన్ కర్వేచర్ కాకుండా ఇలా నడుము అనేది ఇలా ఫ్లెక్షన్లోకి వెళ్ళిపోతుందండి. ఈ ఫ్లెక్షన్లోకి వెళ్ళిపోతే ఆ డిస్క్ స్పేసెస్ అంటాం, అంటే ఒక ఎముకకి మధ్యలో ఉండే డిస్క్ స్పేస్ మీద బాగా ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడటం వల్ల నడుం నొప్పి పెరగచ్చు అండ్ ఆ డిస్క్ కనుక జారి పక్కన నరం మీద ఒత్తుకుంటే సయాటికా లాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో ఫస్ట్ది, యువర్ మ్యాట్రెస్ షుడ్ బి నెవర్ టూ సాఫ్ట్, అంటే మరీ సాఫ్ట్గా ఉండటం అనేది చాలా బ్యాడ్ అండి. సరే, అయితే మరీ హార్డ్గా ఉంటే ఎట్లాగా? మరీ హార్డ్గా ఉంటే మన ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్పైన్ అంటే ఈ లార్డోటిక్ కర్వేచర్ అనేది మెయింటైన్ అవుతుంది, కానీ మన మిగతా జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్ మీద బాగా ప్రెషర్ ఎక్కువ పడుతుంది అండ్ ఆ పోస్చర్ మరీ ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయలేం. సో యువర్ మ్యాట్రెస్ షుడ్ నాట్ బి టూ సాఫ్ట్ ఆర్ టూ హార్డ్. మరి ఎలా ఉండాలి? ఒక మీడియం హార్డ్నెస్ అంటే మీడియం ఫర్మ్నెస్తో మ్యాట్రెస్ అనేది ఉండాలి. అంటే ఒక సరైన మోతాదులో కాయిర్ అనేది, ఫోమ్ అనేది కూడా ఉండాలి. సో దట్ మన స్పైన్ అనేది ఎక్స్టెన్షన్ అనే కర్వేచర్ ఉండాలి, ఈ కర్వేచర్ అనేది మెయింటైన్ అవ్వాలి అండ్ మన మిగతా జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలి. అండ్ బిలీవ్ మీ, దెర్ ఈజ్ నో సింగిల్ ఫార్ములా విచ్ ఫిట్స్ ఆల్, అంటే అందరికీ ఒకటే మ్యాట్రెస్ పనిచేస్తుంది అని చెప్పడం కష్టం. మనం ఒక మీడియం ఫర్మ్ మ్యాట్రెస్ చూస్ చేసుకుని ఒక 4-5 రోజులు వాడితే కానీ అది నిజంగా మనకు సూట్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదండి. సో ఫైనల్గా దెర్ ఈజ్ డెఫినెట్లీ ఎ లింక్ బిట్వీన్ మ్యాట్రెస్ యూసేజ్ అండ్ బ్యాక్ పెయిన్, అంటే నడుం నొప్పికి మనం వాడే పరుపుకి లింక్ ఉంది. అండ్ నేల మీద పడుకుంటే నడుం నొప్పి అయితే తగ్గదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ, సైనింగ్ ఆఫ్ డాక్టర్ రాంప్రసాద్.